హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 24. అయాన్ ఈసారి దియని పట్టించుకోలేదు. ఆమెను అలాగే వదిలేశాడు. వడిని టిపురా అంటూ ప్రమోదిని చేయి చాపిన అయాన్ బాబునివ్వకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో వస్తున్న పని మనిషికి ఎదురుగా వెళ్ళి ఆమె చేతిలో నుండి బాక్స్ని తీసుకొని అనిష్కి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. సుష్మిత పరిగెత్తుకుంటొచ్చి అయాన్ ఒడిలో ఏడుస్తూ ఉన్న అనిష్ని ఎత్తుకుని, అయ్యో ఎంత పెద్ద దెబ్బ తగిలింది అని కంగారు పడుతుంటే, వదినా నువ్వు టెన్షన్ పడితే వాడు ఇంకా ఏడుస్తాడు, ఏదో ఒకటి ఇచ్చి వాడి ఏడు పాపు అని అన్నాడు అయాన్. రక్తం వచ్చేలా దెబ్బ తగిలితే ఏడవకుండా ఎలా ఉంటాడు అయాన్? అయినా వీడికి ఎలా దెబ్బ తగిలింది అని సుష్మిత అంటుంటే, తోసింది అంటూ కింద పడిపోయి ఉన్న దియని చూపించాడు అనీష్. చిన్న పిల్లాడని చూడకుండా తోసిందా? అమాయకురాలనుకున్నాను, ఇలాంటిది అనుకోలేదు దియను కోపంగా చూస్తూ అంది సుష్మిత. దాని మొహం మీద నీళ్లు చల్లి రూంలో పడేయండి అని అయాన్ ఆర్డర్ వేయడంతో పని మనుషులు అలాగే చేశారు. అనీష్ని తీసుకుని సుష్మిత ప్రమోదిని లోపలికొచ్చి బాబును బుజ్జగిస్తున్నారు. ఆవేశం చల్లారగానే అయాన్ తను దియని కొట్టడం గుర్తు తెచ్చుకొని, హో గాడ్ అనుకుంటూ లోపలికి పరుగు తీసి ల్యాప్టాప్ తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అక్కడ సీసీటీవీ కెమెరా ఉంటుందని బిందుకి తెలీదు. దియ తోట పని సరిగ్గా చేస్తుందో లేదో చెక్ చేయడానికి అయాన్ రీసెంట్గా అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టించాడు. బిందు అనీష్ని తోయడం చూసిన అయాన్ కట్టెలు తెంచుకున్న ఆవేశంతో బిందు అని గట్టిగా అరిచాడు. ఏమైంది అయాన్ అంటూ ప్రమోదిని సుష్మిత అయాన్ దగ్గరకు వచ్చారు. అయాన్ ప్రమోదిని చేతిలో ల్యాప్టాప్ పెట్టి బిందు అని అరుస్తూ ఆమె కోసం వెతుకుతున్నాడు. ఫూటేజ్ చూసిన సుష్మిత, బిందు విన్ని తోసి దియని ఇరికించిందా? చిన్న పిల్లాడని కూడా చూడలేదు ఈ రాక్షసి, చీ అంటూ బిందుని అసహించుకుంది. ప్రమోదిని ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అనీష్ కూడా ఏడుస్తున్న వీడియోని చూశాడు. బిందు అని అరుస్తున్న అయాన్ దగ్గరికి ఒక పని మనిషి వచ్చి, బిందు అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయారు, ఈరోజు రానన్నారు అని చెప్పింది. అయాన్ ఆవేశంగా సోఫాని తన్ని గదిలోకొచ్చాడు. దియ పడుకొని తన చెంపను పట్టుకొని ఏడుస్తూ ఉంది. దియని చూసి అయాన్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. అయాన్ బెడ్ మీద కూర్చొని మెల్లిగా దియ పక్కకొచ్చి చెంప మీద ఉన్న ఆమె చేయిని తీశాడు. దియ టక్కున లేచి కూర్చుంది. అయాన్ ఆమె చెంపను సున్నితంగా తాకాడు. అమ్మా అని దియ నొప్పితో అరిచింది. అయాన్ టక్కున చేయి వెనక్కి తీసుకుని బెడ్ దిగి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. దియ అలాగే కూర్చొని నొప్పితో ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. 2 నిమిషాలకి ఆమె చెంపని చల్లగా ఏదో తాకడంతో దియ కళ్ళు తెచ్చి చూసింది. అయాన్ వెన్నను దియ చెంపకి సుతారంగా రాస్తున్నాడు. దియ కన్నీళ్లతో అయాన్ని చూస్తుంది. వెన్న రాయడం పూర్తయ్యాక అయాన్ బెడ్ కాని కూర్చొని బుక్ పట్టుకున్నాడు. దియ కూడా అలాగే కూర్చొనుంది. కాసేపు చల్లగా ఉన్నా మళ్ళీ అగ్గిలా తెప్ప మండటంతో దియ ఏడుస్తుంది. అయానిక చూడలేక ఒక్కసారిగా దియని తన మీదికి లాక్కొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దియ ఒక్కసారిగా స్తంభించిపోయింది. అయాన్ పెదవులు దియ చెక్కిల మీద కదులుతూ ఉన్నాయి. అతని చేయి ఆమె మరో చెక్కిల మీద నిలిచిపోయింది. అతని పెదవుల తడి తన చెక్కిల్ని తాకుతుంటే దియ గుండె వేగం పెరిగిపోతుంది. నిమిషం గడిచినా కూడా అయాన్ దియ బుగ్గ మీద పెదవులు అద్దుతూ ఉన్నాడు. అతని పెదవుల తాకిడికి దియ ఊపిరి భారమైంది. అయాన్ అని అరుస్తూ తలుపు కొడుతుంటే అయాన్ ఉలిక్కిపడి లోకంలోకొచ్చాడు. తన పెదవులు దియ చెక్కిల మీద ఉండటం చూసి ఒక్క ఉదుటున దియని విడిచి ఏమీ అర్థం కాని ఒక షాక్లో ఉండిపోయాడు. దియ అయాన్ ముద్దులు పెట్టిన తన చెక్కిల్ని చిన్నగా తాకి అలాగే ఉండిపోయింది. అయాన్ అంటూ తలుపు కొడుతుంటే అయాన్ దియ కదిలారు. అయాన్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ప్రమోదిని టెన్షన్గా నిలబడి ఉంది. ఏమైంది మమ్మీ, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? డాడ్ అన్నయ్య అంటూ కంగారు పడుతూ అయాన్ ఫోన్ చేయబోతుంటే, మీ డాడీ ఇప్పుడే ఫోన్ చేశారా, గంటలో పార్టీ అయిపోతుందంట, ఇద్దరు కలిసి వస్తారంట. నా టెన్షన్ వాళ్ళ గురించి కాదు. అనీష్ కుక్క పెట్టి ఏడుస్తున్నాడు, బాగా భయపడిపోయాడు.
అయ్యో! అంటూ అయాన్ పరుగు పరుగున కిందికి వెళ్తుంటే దియ కూడా అయాన్ వెంట పరుగున కిందికొచ్చింది. సుష్మిత అనీష్‌ని ఎంత బుజ్జగించాలని ప్రయత్నించినా అనీష్ ఏడుస్తూనే ఉన్నాడు. అయాన్ అనీష్‌నెత్తుకొని "ఏమైనా తిన్నాడా వదినా?" అని అడిగాడు. ఎంత ట్రై చేసినా ఒక్క ముద్ద కూడా తినట్లేదు. నాకు భయంగా ఉంది అయాన్. హాస్పిటల్‌కి తీసుకెళ్దామా? సుష్మిత చాలా కంగారు పడుతుంది. హాస్పిటల్ పేరు వినగానే అనీష్ ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. హాస్పిటల్ పేరు వింటేనే వీడు భయపడిపోతున్నాడు. మనమే ఏదో ఒకటి చేద్దాం అంటూ అయాన్ అనీష్‌కి ఐస్ క్రీమ్ ఇవ్వడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే కింద పడిన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ చూసి వీడే పడేశాడా అని అడిగాడు. ఏదిచ్చినా పడేస్తున్నాడు. బొమ్మలు కూడా విసిరేశాడు అని చెప్పింది సుష్మిత. బయటికి తీసుకెళ్తే ఊరుకుంటాడేమో అని అయాన్ కదులుతుండగా బయట వర్షం పడేలా ఉంది. బాబుకి జ్వరం వస్తుంది అని చెప్పింది దియా. మరిప్పుడెలా? పిల్లల్ని పిల్లల సైకాలజీతోనే మార్చాలి అనంది దియా. అంటే ఎలా? దియా డైనింగ్ చైర్ చూపించి కూర్చో అన్నట్లుగా సైగ చేసింది. అయాన్ డైనింగ్ చైర్లో కూర్చొని తన ఒడిలో అనీష్‌ని కూర్చోబెట్టుకున్నాడు. ఏం చేయబోతుంది అనుకుంటూ సుష్మిత, ప్రమోద్‌ని దియని చూస్తున్నారు. దియ టీపాయ్ మీద ఉన్న టూరింగ్ బుక్ కనిపిస్తే అది తీసుకొని అయాన్ పక్కన కూర్చుంది. అయాన్, నీకో విషయం తెలుసా? అనీష్ స్కూల్‌కి వారం రోజులు హాలిడేస్ అంట. ఈ వారం రోజులు మనం బయటికి వెళ్దామా? అని దియ అనగానే అనీష్ సగం ఏడుపు ఆగిపోయింది. ఇదిగో ఇది చూడు అంటూ దియ బుక్ చూపిస్తూ, ఎన్ని బొమ్మలున్నాయో ఈ ప్లేస్‌లో. చూడు చిన్నపిల్లల్ని ఎలా ఆడిస్తున్నారో. ఇక్కడికి రేపు అనీష్‌ని తీసుకెళ్దాం. ఎంతమంది పిల్లలున్నారో కదా! వీళ్ళందరితో అనీష్ ఆడుకుంటాడు అంటూ ఆ ఫోటోస్ అనీష్‌కి కనబడేలా చూపించింది దియా. అనీష్ ఆ బొమ్మలన్నీ చూసి ఏడుపు ఆపేసి, "ఇప్పుడు పోదాం" అన్నాడు అయాన్ని చూస్తూ. "ఇప్పుడు చీకటైంది కన్నా. చీకటంటే చిన్నపిల్లలకి భయం కదా! అందుకే ఇప్పుడవి ఓపెన్ చేసుండవు. రేపు మార్నింగే వెళ్దాం. సరేనా?" అంటూ దియ అన్నం ముద్ద కలిపి, "రేపు నువ్వు అంతమంది పిల్లలతో ఆడుకోవాలి కదా! ఆడుకుంటావా?" "ఆకుంటా. మరి ఆడుకోవాలంటే నీకు బలం కావాలి కదా! అందుకే ఆమ్ తినాలి" అంటూ దియ అనీష్ నోట్లో ముద్ద పెట్టింది. ఉంచేస్తాడని అనుకున్నారందరూ. కానీ అనీష్ బుద్ధిగా తినటంతో సుష్మిత, ప్రమోద్‌ని, అయాన్ నోరు తెరిచారు. దియ సంతోషపడుతూ అయాన్ ఒడిలో ఉన్న అనీష్‌ని తన ఒడిలోకి తెచ్చుకొని కబుర్లు చెప్తూ తినిపిస్తూ ఉంటే అయాన్ దియని ఆదమర్చి చూస్తుండిపోయాడు. దియా అనీష్‌కి కడుపు నిండా తినిపించి, మూతి తుడిచి, మంచినీళ్లు తాగించి అయాన్‌కిస్తుంటే అనీష్ అయాన్ దగ్గరికి వెళ్ళకుండా దియనే అతుక్కుపోయాడు. దియ ఎమోషనల్ అయి అనీష్ బుగ్గల మీద ముద్దులు పెట్టింది. 4 ముద్దలు తినిపించడానికి 4 లోకాలు చూపించేవాడు. ఇంత బుద్ధిగా 10 నిమిషాల్లోనే అన్నమంతా తినేశాడా? దియ అమాయకంగా ఉంటుంది కానీ చాలా తెలివైన పిల్ల అనంది సుష్మిత. ప్రమోదిని మూతి ముడుచుకుంది. దియా అనీష్‌ని ఎత్తుకొని సుష్మిత దగ్గరకొచ్చి, "మీరు తినండి. నేను బాబుని చూసుకుంటాను" అనంది. "సరే, పద ఆంటీ" అంటూ సుష్మిత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ప్రమోదిని అయాన్ ముందు ప్లేట్ పెట్టబోతుంటే, "నేను తర్వాత తింటాను. మీరు తినండి" అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అయాన్. దియా అనీష్‌ని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ కథలు చెప్తుంటే అయాన్ దియ వైపే చూస్తుండిపోయాడు. సుష్మిత అయాన్ దియని చూస్తుండటం చూసి, నేనే ప్లాన్ చేయాల్సిన అవసరం కనిపించట్లేదు అని నవ్వుకుంది. దియ చెప్తున్న కథలు వింటూ అనీష్ నిద్రపోయాడు. సుష్మిత తినేసి అనీష్‌నెత్తుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రమోదిని అయాన్ దగ్గరికి వచ్చి, బిందు ఏదో తెలియక చేసింది. ఈసారికి తనని క్షమించురా అనంది. చిన్న పిల్లాన్ని తోసేయడం తెలియక చేయడమా మమ్మీ? అయాన్ కోపం తెచ్చుకున్నాడు. నువ్వు కాదనేసరికి పిచ్చి పట్టాలా చేసింది. ఈ ఒక్కసారి క్షమించి ఇంట్లో ఉండనివ్వు. ప్లీజ్ రా రిక్వెస్టింగ్‌గా అడిగింది. సరే మమ్మీ, నేనేం వెళ్ళిపొమ్మనలే. నువ్వెళ్ళి పడుకో అని అయిష్టంగా చెప్పాడు అయాన్. థాంక్స్ నాన్న అని చెప్పి ప్రమోద్‌ని తన రూమ్‌కి వెళ్ళిపోయింది. అయాన్, దియ ఇద్దరే మిగిలారు హాల్‌లో. ఓయ్! రా డిన్నర్ చేద్దాం అని దియని పిలిచాడు అయాన్. ఇప్పటి వరకు అయాన్ నన్ను ఒక్కసారి కూడా నా పేరుతో పిలవలేదు.
ఎప్పుడు ఓయ్, ఏయ్ అంటూ పిలుస్తాడు. అసలు అయాన్ ఎప్పుడైనా నన్ను పేరుతో పిలుస్తాడా అని దియా ఆలోచిస్తుంటే, హే, చెవులు వినిపించట్లేదా, రా అని అయాన్ గట్టిగా అనేసరికి దియా ఒక్క పరుగున వచ్చి డైనింగ్ చైర్లో కూర్చుంది. అయాన్ దియా పక్కన కూర్చున్నాడు. దియా అయాన్ ప్లేట్లో వడ్డించి తన ప్లేట్లో వడ్డించుకొని తల వంచుకొని తింటుంది. నువ్వు సైకాలజీ ఏమన్నా చదివావా అని అడిగాడు అయాన్. ఊహుం, మరెలా తెలుసు పిల్లల ఏడుపాపడం? దానికి సైకాలజీ చదవాలా? కొంచెం ఆలోచిస్తే చాలు. మీరందరూ అనీష్ గురించి టెన్షన్‌లో ఉండటంతో ఆలోచించలేదు. నేను ఆలోచించాను. అంతే అని అయాన్‌ని చూస్తూ చెప్పింది దియా. థాంక్యూ కళ్ళతో నవ్వుతూ చెప్పాడు అయాన్. దియా షాకే రెప్పవేయకుండా అయాన్ని అలాగే చూస్తుండిపోయింది. చూసింది చాలు తిను. మీరు నాకు థాంక్స్ చెప్పడం 8వ వింత తెలుసా? తెలీదు అన్నాడు వెటకారంగా. మిమ్మల్ని ఎవరైనా డిఫరెంట్ క్యారెక్టర్ అని అన్నారా? చాలామంది అన్నారు. ఎందుకు? ఎందుకంటే నిజంగానే మీరు డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి. అస్సలు అర్థం కారు అని అంది దియా. అయాన్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి, సారీ, సారీ ఫర్ ద స్లాప్ అని ఆమె వైపు చూడకుండా చెప్పాడు. సరిగ్గా అప్పుడే ఉరుములు ఉరిమి మెరుపులు మెరిశాయి. వర్షం జలజలా కురుస్తుంది. మీ సారీకి ఆకాశమే షాక్ అయిందండి అంది దియ నవ్వుతూ. అయాన్ చిన్నగా నవ్వాడు. మీ నవ్వు చాలా బాగుంటుంది తెలుసా అని అంది దియా. దియా కాంప్లిమెంట్కి అయాన్ మురిసిపోయాడు. ఇప్పటి వరకు ఎన్నో వందల మంది అమ్మాయిలు అతనికి ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చినా అయాన్ పట్టించుకోలేదు. ఇలా ఒక అమ్మాయి కాంప్లిమెంట్కి అయాన్ మురిసిపోవడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.